యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చాలా అద్భుతమైన మాట. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఉందా? చీకటి ఎంత మాత్రము లేదు. దేవుని స్తోత్రం. దేవుళ్ళో పాపం ఉంటుందా? దేవుళ్ళో దోషాలు ఉంటాయా? దేవునిలో అతిక్రమం ఉంటుందా? మనుషులమైన మనలో పాపాలు ఉంటాయి, మనుషులమైన మనలో దోషములు ఉంటాయి, మనుషులమైన మనలో పాప స్వభావం, పాప నైజం ఉంటుంది. మనుషులు కాబట్టి మనుషుల స్వభావం ఏ స్వభావం? పాప స్వభావం, పాప నైజం కలిగి మనిషి బ్రతుకుతూ ఉంటాడు. ఒకప్పుడు మనం కూడా అలాగే జీవించాం. పూర్వము మీరు చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారన్నాడు ఎఫెసీ పత్రిక 5:8 పౌలు గారు. పూర్వము మనం ఎలా ఉన్నామంటే అతిక్రమముల చేత, దోషముల చేత, పాపముల చేత, లోకాశల చేత, శరీరాశల చేత, శరీర దురాశల చేత వికృతమైన శాస్త్రాలు కలిగి మనం జీవించాం. మనమే కాదు, మనుషులందరూ అలాగే జీవిస్తారు. రామపత్రిక 3వ అధ్యాయంలో అదే అంటున్నాడు పౌలు గారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని, వివేకము కలిగి దేవుడు వెతుకువాడు ఎవడూ లేడని. చాలా అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నాయి మాటలు. మనుషులందరూ పాపం చేశారు, మనుషులందరిలో చీకటి ఉంది. చీకటి లేని మానవుడంటూ ఎవరూ లేరు ప్రపంచంలో. పాపము లేని మానవుడంటూ ప్రపంచంలో ఎవడూ లేడు. మరి దేవునిలో చీకటి ఉంటుందా? దేవునిలో పాపం ఉంటుందా? ఈరోజు దేవునిలో చీకటి ఉందా? దేవునిలో పాపం ఉందా? దేవునిలో పాప నైజం ఉందా? దేవుడికి అలాగుండి మనుషులమైన మనకి కూడా అలాగే ఉంటే దేవుడికి మనకి తేడా ఏంటి? ఎవరైనా ఆలోచిస్తారు ఈ మాటలో? లోకంలో పనికిమాలిన విషయాలు చెప్పుకుంటూ ఉంటారు అంతే. లోకంలో పనికిరాని విషయాలు, పనికిమాలిన విషయాలు చెప్పుకుంటూ ఉంటూ టైయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అసలు దేవుడు ఎవరు? దేవుడికున్న లక్షణాలు ఏంటి? దేవుడికున్న గుణగణాలు ఏంటి? అసలు దేవుని క్యారెక్టర్ ఏంటి? ఆయన స్వభావం ఏంటి? ఆయనలో ఏ లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకొని జ్ఞానవంతులైతే దేవుడి దగ్గరకు వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఎవరు? పాపము లేని దేవుడు ఎవరు? చీకటి లేని దేవుడు ఎవరు? పాప స్వభావం లేని దేవుడు ఎవరని తెలుసుకోవాలండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమంటాడు. దేవుడికి పాప నైజం, పాప స్వభావం ఉండి మనకే పాప నైజం, పాప స్వభావం ఉంటే దేవుడికి మనకు తేడా ఏంటి? అందుకనే యోహాను గారు అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనలో ఏమి లేదు, చీకటి ఎంత మాత్రం అన్న మాట రాసుకోండి మీ హృదయం అనే పలక మీద. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదనుంది. చీకటి లేని దేవుడు ఎవరు? పాపము లేని దేవుడు ఎవరు? దోషము లేని దేవుడు ఎవరు? పాప స్వభావం, పాప నైజం లేని దేవుడు ఎవరు? అసలు దేవుడు వెలుగై ఉన్నాడు. వేదాలు కూడా ఏం చెప్తున్నాయి? సకల శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి? దేవుడు వెలుగై ఉన్నాడు.
మరి వెలుగై ఉన్న దేవుడు ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వచ్చారా? దేవుడు ఎవరో క్లారిటీ వచ్చిందా? యోహాను గారేమో యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు, కానీ ఆ వెలుగు ఎవరు అక్కడ మనం చెప్పలేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రమూ చీకటి లేదని ఉంది. మరి వెలుగు ఎవరని మనం ఎవరిని అడగలే? మనుషుల్ని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పరు. బైబిలే చెప్తుంది. బైబిల్ ఎందుకంటే సత్యమే చెప్తుంది. బైబిల్ అబద్ధం చెప్పదు. నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. బైబిల్ని అడిగితే వెలుగు ఎవరు, వెలుగై ఉన్న దేవుడు ఎవరు అని బైబిల్ని అడిగితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఎవరండి వెలుగు అంటే? యేసుక్రీస్తు దేవుడని ప్రపంచమంతా ఒప్పుకోవలసిందే. దేవుని స్తోత్రం. ప్రపంచంలో పుస్తకాలన్నీ దేవుడు వెలుగై ఉన్నాడని చెప్తున్నాయి, వేదాలు సైతం. ఆ వెలుగు ఎవరో చెప్పలేకపోయి, కానీ బైబిల్ ఎద్దకు వచ్చేటప్పటికి ఆ వెలుగు ఎవరో స్పష్టంగా చెప్పింది బైబిల్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు. ఈ లోక సంబంధమైన వెలుగు కాదు. ఈ లోక సంబంధమైన వెలుగు కొన్నాళ్ళే ఉంటుంది. మనకు పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోద్ది, వేరే దేశంలోకి వెళ్ళిపోద్ది, వేరే ప్రాంతంలోకి. ఈ సూర్యుడు నిత్యము వెలుగుతూనే ఉంటాడు, రాత్రి పగల్లో తేడా. కానీ సైంటిస్టులు ఏమన్నారు తెలుసండి? సూర్యుల్లో హైడ్రోజన్, హీలియం నిల్వలు తగ్గిపోతున్నాయి. కొన్నాళ్ళ తర్వాత సూర్యుడు వెలుగివ్వడం చెప్తున్నారు సైంటిస్టులు. సైంటిస్టుల కంటే ముందు బైబిల్ చెప్పింది. దేవుని స్తోత్రం చెప్పండి. సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు తన కాంతినియడు, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి అని మొదటి శతాబ్దంలో చెప్పబడింది. సైంటిస్టులు ఈ మధ్య కాలంలో చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మనం చూసే వెలుగు నిజమైన వెలుగు కాదు, అది శాశ్వతము ఉండే వెలుగు కాదు, అది నిత్యమైన వెలుగు కాదు. కొన్నాళ్ళ తర్వాత ఈ వెలుగు కూడా గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు అన్నారు, నేను లోకములకు నిజమైన వెలుగు, నన్ను వెంబడించి వారు చీకటిలో నడువరండి బాబు. ఈరోజు మనుషులు చాలామంది చీకటిలో నడవడానికి కారణం ఏంటి? పాపంలో బ్రతకడానికి కారణం ఏంటి? పాపిచ్చలు కలిగి, శరీరచ్చలు కలిగి, నేత్రాశలు కలిగి వారి శరీరాన్ని పాడు చేసుకుంటూ, వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటారు. కారణం ఏంటి చెప్పండి? పాపంలో బతుకుతున్నాడు, భార్యకు సమాధానం ఉంచడం, పిల్లలకు సమాధానం ఉంచడం, కుటుంబంలో సమాధానం ఉంచడం, పాపంలో బ్రతుకుతూ, చీకటిలో బ్రతుకుతూ, చీకటి కార్యాలు చేస్తూ, చీకటి కార్యకలాపాల్లో జీవిస్తూ భార్యను బాధపడతాడో, పిల్లలను బాధపడతాడో, సమాజాన్ని కూడా తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. కారణం పాపం, కారణం చీకటి, కారణం అంధకారంలో జీవిస్తున్నాడు. ఎప్పుడైతే యేసు వైపు చూస్తాడో, ఎప్పుడైతే యేసును వెంబడిస్తాడో, అతడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఒకప్పుడు నేను చీకటిలో నడిచాను. యేసు తెలియనప్పుడు నా ఇష్టానుసారంగా బ్రతికాను, శరీరాన్ని పాడు చేసుకున్నాను. నా హృదయం అన్నీ మచ్చరములే, కక్షలే, ప్రతీకారాలే, ద్వేషాలే. కానీ ఎప్పుడైతే వెలుగును చూశానో, ఆ వెలుగును ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభించానో, యేసులా బ్రతకడానికి నేను ఈ లోకంలో పోరాటం చేస్తున్నాను. యేసు అంత ఉత్తముని కాదు, యేసు అంత పరిశుద్ధుని కాదు. ఒక దైవజనుడు అన్నాడు, నేను పరిశుద్ధులను కాను, పరిశుద్ధత కొరకు పోరాడే వ్యక్తిని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు నిజమైన వెలుగు. యేసును వెంబడించేవాడు చీకటిలో నడవడు. యేసును వెంబడిస్తున్నారా? యేసును వెంబడించాలంటే, యేసు యొద్దకు రావాలంటే
యేసు మాటలు వినాలంటే, యేసుకు లోబడి జీవించాలంటే, యేసుకు శరీరాన్ని సజీవంగా సమర్పించాలంటే, యేసులాగా పరిశుద్ధంగా బ్రతకాలంటే మనుషులకు బహు కష్టమండి బాబు, చాలా కష్టం. యేసులా బ్రతకడం కష్టమా, లోకానుసారంగా బ్రతకడం కష్టమా? చెప్పండి. లోకానుసారంగా బ్రతకడం కష్టం కాదు. యేసులా బ్రతకాలంటే కొన్ని మానుకోవాలి, కొన్ని అలవాట్లు మానుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశలు విడిచిపెట్టాలి, దురాశలు విడిచిపెట్టాలి యేసులో బ్రతకాలంటే. మరి యేసులా చాలామంది యేసును వెంబడించలేకపోతున్నారు. కారణం ఏంటి? యేసు అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య అంటది ప్రార్థన రండి అంటే, భర్త ఏమంటాడు? నువ్వు వెళ్ళి చూడలే, నేను ఎందుకంటాడు. అవునా కదా? అందరూ స్త్రీలే ఉన్నారు అక్కడ, పురుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. చీకటిని ప్రేమించేవాడు, బాగా వినండి, చీకటిని ప్రేమించేవాడు, చీకటిని ఇష్టపడేవాడు, చీకటి అంటే ప్రీతి కలిగినోడు యేసు మాటలు వినడు, యేసు నద్దకు రాడు, యేసును ఆరాధించడు, యేసును పూజించడు, యేసు గురించి చెప్తే అసలు నమ్మడు. ఆ మాట నేను చెప్తలేదు, బైబిలే చెప్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు నేను మరలా లోకమునకు నిజమైన వెలుగు అన్నాడా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వాక్యంలో, ఆ వెలుగు లోకములో ప్రవేశించును గాని మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. చూసారా ఎంత బాధ అనిపించింది నాకు. ఆ వెలుగు పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగిద్దామని, అంధకారంలో కూరుకుపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తుదామని, పాపంతో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్న ప్రతి మనిషిని బ్రతికిద్దామని, పాపంతో చచ్చిపోయి నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ప్రతి మనిషిని కాపాడదామని ఆ వెలుగు లోకములకు వచ్చెను. కానీ మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. చీకటిని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఇప్పుడు మంచి మనసు ఉన్నవాడు, యథార్థంగా బ్రతకాలనుకున్నవాడు, పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు, ఈ శరీరాన్ని ఆద్యంతం బ్రతికినంతకాలం పరిశుద్ధంగా కాపాడుకోవాలనుకున్నవాడు, యథార్థమైన మార్గంలో, నిర్దోషమైన మార్గంలో నడవాలనుకున్నవాడు వెలుగుని ప్రేమిస్తాడు. వెలుగును ప్రేమించక చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారు మనుషులు? తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. మీలో ఎంతమంది వెలుగును యథార్థంగా ప్రేమిస్తున్నారంటే చేయమంది మీరు ఎత్తలేరు. చాలామంది చాలా ధైర్యం కావాలి ఎత్తాలంటే. మీలో వెలుగును యథార్థంగా ఇష్టంగా ఎంతమంది ప్రేమిస్తున్నారు? మీలో చీకటిని ఎంతమంది ఇష్టపడతారంటే చాలామంది ఆలోచిస్తారు. కానీ మనిషిలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, దుష్క్రియలు ఇవన్నీ ఉన్నంతసేపు వెలుగుని ఇష్టపడడు, వెలుగునొద్దకు రాడు, వెలుగంటే అతనికి నచ్చదు. అందుకనే ఆ మాట అన్నాడు. వెంటనే తర్వాత ఏముంది? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. సరేరా, నీకోసం నీ రక్తం కార్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం మహిమలోకాన్ని విడిచిపెట్టాడు, రిక్తుడుగా చేసుకున్నాడు, దాసుడుగా మారిపోయాడు, తనను తాను తగ్గించుకున్నాడు, ఆకాశానికి సిలువకు మధ్యలో వేలాడి ఆఖరి రక్తపు బొట్టు చిందించే వరకు నీ కొరకు ప్రలాపించాడు యేసయ్య. సర్లే, యేసయ్య నువ్వు నమ్ముకోలేదు, వెలుగునంతకు రాలేదు, నువ్వు మౌనంగా ఉండొచ్చు కదా. వెలుగునంతకు రాలేదు, యేసు అంటే నీకు ఇష్టం లేదు, వెలుగంటే నీకు ఇష్టం లేదు, నీ ఏడుపు ఏడు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడంట. అంటే వెలుగంటే పడదు, వెలుగుని ఇష్టపడటం కాదు, కానీ వెలుగులోకి రావటం కాదు, కానీ
దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ద్వేషించాలి వెలుగుని? జీవమై ఉన్న దేవుణ్ణి ఎందుకు ద్వేషించాలి? నీ కొరకు రక్తము కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు అనుభవించవలసిన నిత్య నరక శిక్షను కలువరి శిలువలో ఎండను అనుభవించాడు, నీ కొరకు మహిమ లోకాన్ని విడిచిపెట్టాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అద్భుతమైన మాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తుడిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తనకు తాను తగ్గించుకుని విధేయత చూపిన వాడే ఉన్నాడంట. అంత గొప్ప కార్యం, అంత యాగం నీ కొరకు చేస్తే నువ్వు వెలుగును వెంబడించడం మానేసి, నువ్వు వెలుగులోకి రావటం మానేసి, నువ్వు వెలుగును ఇష్టపడటం మానేసి, పైగా వెలుగు మీద వ్యతిరేక పనులు చేస్తున్నావా? వెలుగును ద్వేషిస్తున్నావా? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకూడనట్లు వెలుగునద్దకు రాడనుంది. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని యొద్ద కనపరుచుకోవాలని దేవుని యొద్దకు వస్తారు. ఇప్పుడు దేవుని యొద్దకు వెళ్ళే మనుషుల్లో వెలుగు ఉందా, చీకటి ఉందా? ఆలోచించండి మీరే. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడంట. ఈరోజు యేసును ద్వేషించే వాళ్ళు ఎంతమంది తయారైపోయారో, యేసులో పాపం ఉందని చూపిద్దామని శత విధాల ప్రయత్నం చేసేవాడు ఎంతమంది తయారైపోయారో సోషల్ మీడియాలో. యేసులో పాపం ఉందో, యేసులో దోషం ఉందో, యేసులో అక్రమం ఉంది, యేసు మంచివాడు కాదని నిరూపించడానికే శత విధాల తల్ల క్రిందులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నీ వల్ల కాదు కదా, నీ ఫాదర్ వల్ల కూడా అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. తెలుగులో అంటే బాగోదు కదా, సేవకుడు కదా, అలా అనకూడదు. అందుకని అలాగన్నాను. నీ వల్ల కాదు, నీ తాత ముత్తాతల వల్ల కూడా అవదు. యేసులో పాపము లేదని బైబిల్ చెప్తుంది. చాలామంది చెప్తున్నారు, కానీ కొంతమంది అయితే తిరుగుబాటు చేస్తున్నారు. యోబు గ్రంథం 24వ అధ్యాయంలో వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు కలరణ ఉంది. ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళాను. ఎవరు దుష్కార్యం చేయవాడు, వెలుగును ద్వేషించేవాడు? యోబు గ్రంథం 24వ అధ్యాయంలో వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు కలరు, వారు దాని మార్గములను ఎరుగరు, దాని త్రోవలను గుర్తుపట్టరు, దానిలో నిలవరు. ఎవరాల్లో చెప్పండి, ఎవరాల్లో? వెలుగు మీద తిరుగుబాటు చేసేవాడు. ఎన్నో నేరాలు దేవుని మీద మోపుదామని, యేసులో నేరం మోపుదామని, యేసులో పాపం చూపిద్దామని, యేసు మీద బురద జల్లుదామని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తయారయ్యారు. మొదటి శతాబ్దంలో కూడా చాలామంది తయారయ్యారు. యేసులో పాపం చూపిద్దామని, యేసులో దోషాలు చూపిద్దామని, యేసులో లేనిపోని అంటగట్టి ఈయన పాపాత్ములను చూపిద్దామని మొదటి శతాబ్దంలో చాలామంది తల్ల కిందులు ప్రయత్నాలు చేశారు. ఆనాడు రోమా గవర్నర్ పొంతు పిలాతు యొద్దకు తీసుకెళ్లారు. ఇదిగో ఇతను ఎలా మాట్లాడుతున్నాడో, ఇతను ఎలాగంటున్నాడు, అనేకమైన నేరాలు యేసు మీద మోపారు, కానీ అవి ఏమీ సరిగ్గా చెనలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో అంటాడు పిలాతు, రోమా గవర్నర్, ఈ మనుషుని యందు నాకు ఏ దుష్కార్యము కనపడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వెక్కడ నిరూపించగలవు? రోమా గవర్నర్ అంటే మాటలు కాదు, రోమా శతాధిపతి అంటే మాటలు కాదు, రోమాలో సైనికుడు అంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు, అంత గొప్ప సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. అలాంటి రోమా సామ్రాజ్యంలో గవర్నర్ అయిన పొంతు పిలాతు యేసును అనేక మంది యేసు మీద తిరుగుబాటు చేస్తూ, వెలుగును ద్వేషిస్తూ, యేసు మీద బురద జల్లుతూ, యేసులో పాపం ఉందని నిరూపిద్దామని పొంతు పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. అనేక నేరాల మోపారు. ఏ నేరం కరెక్ట్గా లేదని పొంతు పిలాతు అన్నాడు గవర్నర్, నువ్వెంత ఆఫ్టర్ ఈ మనిషిని యందు నాకు ఏ దుష్కార్యము కనపడతలేదు అన్నాడు. పొంతు పిలాతు రోమా గవర్నర్ అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఎవరో తెలుసా? శతాధిపతి.
యేసుక్రీస్తును సిలువేస్తున్నప్పుడు మధ్యాహ్నం మొదలుకొని ఆ 3 గంటల దాకా ఆ దేశమంతా చీకటి కమ్మను, సూర్యుడు అదృశ్యుడాయను. యేసుక్రీస్తు తన ప్రాణం విడిచేటప్పుడు గొప్ప కేక వేసి తన ప్రాణం విడిచి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. అప్పుడు ఈ వాతావరణం వెలగైపోతాం, ఈ చీకటైపోతాం, సూర్యుడు అదృశ్యమైపోతాం. ఆ శతాధిపతి చూసి ఆ సిలువ ముందు, ఆ యేసు ముందు మోకాలుని ఈ మనుషుడు నీతిమంతుడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లూకా సువార్త 23వ అధ్యాయం ఉంటుంది, కావాల్సిన చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత. పొంతు పిలాతు చెప్పాడు, గవర్నర్, యేసుక్రీస్తులో ఏ దోషం లేదని. రోమా శతాధిపతి చెప్పాడు. చెప్పడమే కాదు, ఆ సిలువ ముందు మోకాలేసి ఈ మనుషుడు నీతిమంతుడు అని చెప్పాడు. నువ్వెంత ఆప్రా? యేసులో పాపం ఉందని చెప్తాడు. నువ్వెంత వాడిగా వాళ్ళకంటే గొప్పవాడు నువ్వు. వెలుగు మీద తిరుగుబాటు చేయవారు కలరు వచ్చేసారు లోకంలోకి. వెలుగును ద్వేషించే వాళ్ళు వచ్చేసారు. వెలుగు మీద తిరుగుబాటు చల్లే వాళ్ళు వచ్చారు. వెలుగు మీద బురద చల్లుదామని శత విధాల ప్రయత్నం చేసేవాళ్ళు వచ్చేసారు. సోషల్ మీడియాలో అంతా వాళ్ళే కనపడుతున్నారు. ఆలోచించండి. డిబేట్లు సోషల్ మీడియాలో చాలా డిబేట్లు. ఎన్ని డిబేట్లు అండి బాబు, ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో చాలామంది సేవకులు కూడా. డిబేట్ల ద్వారా, ఈ లోకంలో ఉన్న వస్తువుల ద్వారా, ఈ లోకంలో ఉన్న ఆనమాల ద్వారా దేవుణ్ణి ఏ మనిషి గుర్తించలేడు, తెలుసుకోలేకపోతున్నారు. అది డిబేట్ల ద్వారా దేవుడు, నిజమైన దేవుడు ఎవరో ఎవరికి తెలియదు. డిబేట్లు అవ్వదు, డిబేట్లు పని అవ్వదు, టైం వేస్ట్ తప్ప. ఒక వ్యక్తి ఆత్మ నేత్రాలు వెలిగించబడినప్పుడు, ఒక వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు, ఒక వ్యక్తి కన్నుల్లో ఉన్న చీకటి పొరలు రాలిపోయినప్పుడు నిజదేవుని గుర్తుపెట్టుకుంటాడు, నిజదేవుని కనుగొంటాడు. నీ డిబేట్ల వల్ల టైం వేస్ట్ తప్ప తెలీదు. దానికి ముగింపు లేదు. ఎన్నో డిబేట్లు చూశాను నేను, దానికి ముగింపు లేదు. ఇంకా కామాకేం ఉంది, కామ. దానికి ఫుల్ స్టాప్ రావాలంటే ఎక్కడికి రావాలి? డిబేట్లలోకి ఎక్కడ రావాలి? యేసునందుకు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు గారు సకల శాస్త్రాలు చదివాడు సౌలుగా ఉన్నప్పుడు. సకల శాస్త్రాలు చదివినవాడికి యేసు అర్థమవ్వదు. సకల శాస్త్రాలు చదివేశాడు, చాలా గొప్ప చదువైంది. యేసు అర్థం కాలేదు. దమస్కులో యేసు చేత పట్టబడినప్పుడు, ఒక వెలుగు అతని మీదకి వచ్చినప్పుడు, అతని కన్నుల వంటివి పొరల కింద రాలిపోయినప్పుడు, యేసే నిజదేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే వెలుగై ఉన్నాడు అని ప్రపంచానికి చాటి చెప్పాడు పౌలు గారు. దేవుని స్తోత్రం చెప్పండి. దమస్కులో వెలుగును చూసి పౌలుగా ఉన్న సౌలు కన్నుపోని 3 రోజులు కళ్ళు కనపడలేదు. దేవుడు అననీయతో మాట్లాడి వెళ్ళి ఆ సౌలు అనబడిన పౌలుకు ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది తెలుసండి? పౌలులో ఉన్న కన్నులకు పట్టిన పొరలు, పాపపు పొరలు, చీకటి పొరలు, అంధకార పొరలు రాలిపోయినట్లుగా వాక్యాలు ఉంది. అననీయ ప్రార్థన చేయగానే అప్పుడు ప్రకాశవంతంగా యేసును చూసి ఏం చెప్తామో తెలుసండి ఆయన? 2 కొరింథీ పత్రిక 4:4లో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకే గుడ్డితనం కలిగించింది. ఆ గుడ్డితనంలో చాలా ఉండిపోయాను. ఎన్నో పుస్తకాలు చదివాను, ఎవరు నిజదేవుడని కనుగొందామని ఎన్నో సకల శాస్త్రాలు చదివాను, కానీ ఎన్నో డిబేట్లు చేశాను, కానీ నా వల్ల కాలేదురా బాబు. నా కన్నులకు పాపమనే పొరలు, అంధకారం అనే పొరలు నా కన్నుల నుంచి రాలిపోయినప్పుడు నేను యేసును నేరుగా చూడగలిగాను. ఆయనే లోకానికి నిజమైన వెలుగని. అపోస్తల కార్యములో 9వ అధ్యాయం ఉంటుంది. ఇదంతా అననీయ పౌలు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం, అతని కన్నుల నుంచి పొరల వంటి రాలిపోవటం. అప్పుడు యేసును కళ్ళారా దేవుడిని చూసిన ఆయన యేసును నమ్ముకోవడం ప్రారంభించాడు. డిబేట్ల ద్వారా జరగదు. నిజదేవుడు ఎవరో ఒక వ్యక్తి యొక్క ఆత్మనేత్రం, మనోనేత్రం తెరవబడాలి, వెలిగించబడాలి. వెలిగించబడక, తెరవబడక అంధకారంలో ఉంటూ వెలుగు మీద తిరుగుబడి చేస్తున్నారు. దాని త్రోవలు కానీ దాని మార్గాలు కానీ కనుగొనే పరిస్థితి లేదు. దానిలో వారు నిలువనే నిలువరు.
వెలుగులో నిలబడటానికి ఏంటి? వెలుగులో నిలబడటానికి ఏంటి? ఆలోచించండి. యేసు పరిశుద్ధుడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు, చీకటి లేదు. వెలుగును తెలుసుకున్న నీవు, వెలుగు ఎందుకు వచ్చిన నీవు, వెలుగు చేత రక్షించబడిన నీవు, వెలుగు చేత ప్రకాశిస్తున్న నీవు, చీకటి నీలో ఉండడానికి వీల్లేదు, అవకాశం లేనే లేదు. ఒకప్పుడు చీకటి నువ్వు, ఒకప్పుడు నేను చీకటే. అదే అన్నాడు పౌలు, పూర్వమందు మీరు చీకటి, ఇప్పుడైతే క్రీస్తునందు వెలుగై ఉన్నారన్నాడు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడుపు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీ చిత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావాన్ని, నీతి యథార్థతను నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఎఫెసీ పత్రిక 4:22 కనపడుతుంది. ఒకప్పుడు నువ్వు చీకటే, ఒకప్పుడు నువ్వు వెలుగును ద్వేషించావు, ఒకప్పుడు నువ్వు వెలుగులో నిలబడలేకపోయావు. వెలుగంటే నీకు ప్రాణంగా లేదు. ఇప్పుడు రక్షించబడ్డావు, వెలిగించబడ్డావు. యేసు కొరకు బ్రతుకు, యేసు కొరకు చచ్చిపో. దేవుని స్తోత్రం చెప్పండి. మరలా దాస్యం అనే కాలి క్రిందకి వెళితే మనల్ని ఎవడు విడిపించలేడు. యేసు ఒక్కడే పరిశుద్ధుడు. వెలుగై ఉన్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. యోహాను సువార్త 8:46, నా యందు పాపం ఉందని మీలో ఎవడు నేర స్థాపన చేయగలరన్నాడు. ప్రపంచంలో మాట ఎవడని చెప్పాడా? ఏ పుస్తకంలో కానీ మీరు చూసారా? ఏ చరిత్రలో కానీ మీరు చూసారా? ఏ మాట? నా యందు పాపం ఉందని ప్రపంచంలో మీలో ఎవడు నేర స్థాపన చేయగలరు? నేర స్థాపన చేసే దమ్ముంటే కమాన్, నాలో పాపం ఉంటే బయటకు చూపించదని ప్రపంచానికి ఒక సవాలు విసిరిన ఏకైక దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, విలువైన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం చెప్పండి. పాపం లేదండి యేసులో. యేసులో పాపం లేదు. ఆనాడు గవర్నర్ చెప్పాడు, పొందికలాదు, ఆనాడు రోమా శతాధిపతి చెప్పాడు. కానీ అంధకారంలో, పాపములో, చీకటిలో ఉన్న వారికి యేసు గురించి ఏమర్థమో చెప్పండి. వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు కలరు, దాని మార్గాలను వారు ఎరగరంట, దాని త్రోవల్నే అసలు గుర్తే పట్టరంట, అసలు దానిలో నిలవడానికి ఇష్టపడరంట, దానిలో నిలువురని ఉంటుంది. యోబు గ్రంథంలో మీరు వెలుగులో నిలుస్తున్నారా? మీరు యేసులో నిలుస్తున్నారా? యేసు త్రావలను, యేసు మార్గాలను కనుగొనే ఆత్మ నేత్రాలు మీరు వెలిగించబడ్డారా? ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయా? పాపమనే కన్నులకి, పాపమనే పొరలో, చీకటనే పొరలో, అంధకారమనే పొరలో రాలిపోయినాయా మీకు? రాలిపోకపోతే యేసుని ఇష్టపడవు, యేసుని వెంబడించవు, యేసు మార్గంలో నిలవ పారిపోతావు. చీకటిని ప్రేమిస్తావు, చీకటిలోకి వెళ్ళిపోతావు, చీకటిని ఇష్టపడతావు. ఆఖరికి నీ బ్రతుకంతా, నీ కుటుంబం అంతా చీకటి అయిపోతాయి. అప్పుడు తెలుసుకుంటావు నువ్వు. అందుకని యేసుక్రీస్తు వాళ్ళని ఏమన్నాడు? చీకటిలో నడుచువాడు వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలియదు. దేవుని స్తోత్రం. చీకటిలో నడుచువాడు, చీకటిని ప్రేమించేవాడు, చీకటిని ఇష్టపడేవాడు, చీకటి మార్గంలో, చీకటి త్రోవలో నడిచేవాడు, వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలియదు, వాడి ముగింపేంటో వాడికి తెలియదు. వాడి జీవితాన్ని పాడు చేసుకుంటాడు, వాడి కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. వెలుగులో నడిచేవాడికి ఎక్కడికి వెళ్తాడో తెలుసా తెలీదా? చెప్పండి. వెలుగులో నడిచేవాడు ఎక్కడికి వెళ్తాడో తెలుస్తుంది. ఎందుకంటే ఎదర వెలుగు ఉంటుంది. ఎదర గొయ్యి ఉందా, ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, లోయలు ఉన్నాయా తెలుసుకుంటాడు. వెలుగులో నడుస్తాడు కాబట్టి. చీకటిలో నడిచేవాడికి తెలిస్తే ఎదర ఏమున్నాయో గోతులో పడతాడు, లోయలో పడతాడు, వాడు ముగింపు ఏమవుతుంది? అదే వెలుగులో నడిచేవాడు ఎదర ముళ్ళు ఉన్నాయి, ఎదర గొయ్యి ఉంది, ఎదర లోయలు ఉన్నాయి, పడిపోతాం, అందులోకి వెళ్తే చచ్చిపోతామని అది తెలుసుకుని దారి మళ్ళుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే వెలుగు మార్గం అంటే. వెలుగు మార్గం బాగుందా, చీకటి మార్గం బాగుందా? వెళ్ళి గోతులో పడతాం బాగుందా? వెళ్ళి ప్రభు చేతిలో పడతాం బాగుంది చెప్పండి. గోతులో పడతామే బాగుంటుంది మనకి చెప్పండి. గోతులో పడతాం ఎంత సర్దాయో, పడిదాకా సర్దయ్య,
ఆ రొచ్చులో పడతకే, ఆ పాపం అనే ఊబులో పడతకే, ఆ జిగటగల దొంగ ఊబులో పడతకే ఎంత ఇష్టమో మనుషులకి. పడ్డాక తెలుస్తుంది, పడ్డాక అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియనే తెలియదు. అప్పటి వరకు వెలుగు మార్గాలను గుర్తుపట్టరు, దాని త్రోవల్లో నడవరు, దానిలో నిలువరు. ఎందుకంటే అంధకారం అనే పాపం అంధకారం కన్నులకి పొరలుగా పట్టేసింది. సౌలుకి ఆ కన్నుల పొరలు రాలిపోయిన తర్వాత ఆయన రాశాడు, దేవుణ్ణి కన్నులారా చూసే భాగ్యాన్ని కలిగి అప్పుడు రాశాడు అనమాట. 2 కొరింథీ పత్రిక 4:4 ఇందా చెప్పుకున్నాం కదా. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి కనపడకుండునట్లు. ఎందుకు కనపడతలేదు? ఈ కన్నులకి అంధకారం, పాపం పొరలుగా ఉండిపోయింది. ఆ పొరలు రాలిపోయిన తర్వాత అప్పుడు ఆత్మనేత్రాలు తెరవబడతాయి, అప్పుడు మనోనేత్రాలు తెరవబడతాయి, అప్పుడు వెలుగునొద్దకు వస్తారు. అవి రాలని చెప్పు అంతే, అలా ప్రయాణం చేస్తూ ఉంటారు. గోతులు పడేదాకా తెలియదు. కాబట్టి యేసులో పాపం లేదు. పాపం ఉన్న మనం ముగింపులోకి వచ్చేస్తున్నాం. శ్రద్ధగా వినండి. యేసులో పాపం లేదు. యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే, యేసుని ఎందుకు ఆరాధించాలంటే, యేసు కొరకు ఎందుకు బ్రతకాలండి? నాకు రోగం తగ్గిస్తానని యేసు కోసం బ్రతకూడదు. నాకు ఆస్తిపాస్తులు ఇస్తానని యేసు కోసం బ్రతకూడదు. నా కుటుంబంలో అన్ని దేవుళ్ళు ఇస్తానని యేసు కోసం బ్రతకూడదు. 1 కొరింథీ పత్రిక 15 పౌలు అదే అన్నాడు, మీరు ఈ జీవిత కాలం మట్టుగా క్రీస్తునందు నిరీక్షించిన వల్ల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం అన్నాడు. యేసుని ఎందుకు నమ్మాలి? యేసుని ఎందుకు ఆరాధించాలి? యేసునందుకు ఎందుకు రావాలి? వెలుగైన యేసునందుకు ఎందుకు రావాలంటే, నువ్వు పాపాత్మురాలు. నీ క్రియల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ స్థితిగతుల ద్వారా, నీ నడక ద్వారా, నీ పడక ద్వారా నువ్వు పాపివి. ఓవరాల్గా ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకే. ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో మిస్టేక్లు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పాపాలను తొలగించుకోవడానికి ఎవరి ఎందుకు రావాలి? యేసు నద్దుకు రావాలి. యేసు పాపాలను తొలగించగలడు, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. దేవుడు పాపం చేసి నువ్వు పాపం చేస్తే నీ పాపం చేసి దేవుడు ఎలా తొలగించగలడు చెప్పు, ఆలోచించు. అందుకనే పాపము లేని దేవుడు ఎవరున్నారు? వెలుగైన దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు ఎవరున్నారు? 1 పేతురు పత్రిక 1:14 నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పిన పుస్తకం బైబిల్ తప్ప ప్రపంచంలో ఏది లేదు. చరిత్రలో కనపడింది ఈ మాట మీకు. ఇందా చెప్పాను కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పింది బైబిల్లో. వెలుగై ఉన్న లోక రక్షకుడైన యేసు తప్ప ఎవరున్నారో చెప్పండి. మీరు చరిత్రలోకి వెళ్ళండి, మీరు పుస్తకాలు చదవండి, మీరు ఎన్ని చదివినా, ఎంత చరిత్ర తిరగేసినా, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నామని చెప్పింది యేసు తప్ప ప్రపంచంలో ఎవరు లేరు, ఎవరు కనపడరు. అంత పవిత్రుడు యేసయ్య, అంత పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నమాట. కింద వెంటనే కొన్నాటిలో పరిశుద్ధత కాదు, కొన్నాటిలో పరిశుద్ధంగా ఉండడం కాదు, మీ సమస్త ప్రవర్తనలు ఏంటంటే మీ క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, మీ చూపులో పరిశుద్ధత ఉండాలి, మీ మాటలో పరిశుద్ధత ఉండాలి, మీ నడకలో పరిశుద్ధత ఉండాలి, మీ తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి, మీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, మీ స్థితిలో, మీ అన్నిటిలో, మీ జీవితం అంతా పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దావీదు ఏమన్నాడు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తావు అన్నాడు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను అన్నాడు. సమస్త ప్రవర్తన ఏందో పరిశుద్ధంగా ఉంటే అప్పుడు నువ్వు వెలిగించబడతావు, అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు, అప్పుడు నువ్వు మండుతావు. దీపంలో ఉండవు, ఎలా ఉంటావు? దీపస్తంభంలో ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. దీపంలో ఉంటే నీకే వెలుగు, దీపస్తంభంలా ఉంటే నీ కుటుంబం అంతటికీ వెలుగు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి దీపంలో ఉన్నవా, దీపస్తంభంలో ఉన్నవా, లేకపోతే పాపంలో ఉన్నవా? చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? వెలుగు మీద తిరుగుబడి చేసి వారి కలరు,
కానీ బైబిల్ చెప్తుంది ఆ వెలుగే నిన్ను రక్షిస్తుంది, ఆ వెలుగే నిన్ను కాపాడుతుంది, ఆ వెలుగే నీలో ఉన్న చీకటి పొరలు తొలగించేది, ఆ వెలుగే నిన్ను నిత్య జీవనం నడిపించేది, ఆ వెలుగే. యేసుక్రీస్తు మళ్ళా శరీరం ధరించుకున్నాడు, ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 4:15 ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడిన ఉంటుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ మనవలే ఆయన సమస్త విషయాల్లో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈ మాటలు కనపడతలేదండి వాళ్ళకే. వెలుగు మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి మాటలు కనపడతలేదా? ప్రతిరోజు బైబిల్ చదువుతారు వాళ్ళు బ్రతుకు తెరుగు కోసం. ఆత్మను రక్షించుకుందామని కాదు, ఆత్మను వెలిగించుకుందాం అని కాదు, నిత్య నరక శిక్షను తప్పించుకుందామని కాదు. ప్రతిరోజు క్రీస్తు విరోధులు కూడా, వెలుగును ద్వేషించేవారు కూడా, వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు కూడా ఈ బైబిల్ పట్టుకోకపోతే వాళ్ళకు బతికెళ్తలేదంటే నమ్ముతారు మీరు? నమ్ముతారా మీరు? క్రీస్తుకు విరోధులు, శిలువుకు శత్రువులు, వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు కూడా వాళ్ళ గృహాల్లో బైబిల్ ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ పట్టుకుంటారు. మరలా బైబిల్ పట్టుకోకపోతే వాళ్ళు బతికేద్దాం. ఎందుకు పట్టుకుంటారు బైబిల్? ఎందుకు పట్టుకుంటారు చెప్పండి? యేసులో పాపం పట్టుకుందామని 66 పుస్తకాలు చదివి యేసులో ఎక్కడైనా పాపం ఉందో పట్టుకుని ప్రపంచానికి చూపిద్దామని దివారాత్రులు బైబిల్ చదువుకున్నారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరంటే బైబిల్ రత్న అంట. వాడి పేరు మనకెందుకులే, ఆ దరిద్ర పేరు ఇక్కడ ఎందుకులే. బైబిల్ రత్న అంటే వాడి పేరు. తెగ చదువుతారంట బైబిల్. ఇదిగో యేసులో ఈ పాపం ఉంది, యేసులో ఆ పాపం ఉంది, యేసులో ఈ దోషం ఉంది, యేసులో ఆ నేరం ఉందని సోషల్ మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు రోజుతూ ఉంటాడు. మరి ఈ వాక్యాలన్నీ కనపడుతుంది వాడికి. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడని, దేవుడై ఉన్నవాడు వెలుగై ఉన్నాడని, ఆయనలో చీకటి ఉండదని, ఆ వెలుగు నేనే అని, లోకానికి వెలుగు నేనని యేసు చెప్పాడు కదా. ఈ మాటలన్నీ వాడికి కనపడుతుందంటే వాడి కన్నులకి పాపం అనే పొరలో కప్పేసి, వాడి కన్ను నుంచి ఆ పొరలో రాలిపోయాక అప్పుడు అర్థమవుతుంది వాడికి. చాలామంది వ్యతిరేకించారు, బైబిల్ని తొక్కేశారు. వాళ్ళే క్రీస్తుని నమ్ముకున్నారు. వ్యభిచారులు, దొంగలు, తాగుబోతులు, నరహంతకులు, మాంత్రికులు, అనేక మంది యేసును ద్వేషించి వెలుగు మీద తిరుగుబాటు చేసి ఆఖరికి వారి కన్నులకున్న పొరలు, పాపం అనే పొరలు, అంధకారమైన పొరలు తొలగిపోయిన తర్వాత ఈ బైబిల్ పట్టుకున్న ప్రపంచమంతా సాక్షించి బోళ్ళు మంది చూశాను నేను. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ అంత గొప్ప దేవుడు. యేసులో పాపము లేదు, ఆయనలో దోషము లేదు, ఆయనలో నేరము లేదు. అందుకనే హెబ్రీ పత్రికలో మాట్లాడాడు పౌలు గారు మన ప్రధాన యాజకుడు గురించి. ఆయన పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషముడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ మాట కూడా కనపడలేదు ఆయనకి. కనపడదు. ఆత్మనేత్రాలు వెలిగించబడాలి. అంత పరిశుద్ధుడు యేసయ్య. కాబట్టి ఆ పరిశుద్ధులైన ఈ దేవుడిని నమ్ముకుంటే నీకు నిత్య జీవం. యేసుక్రీస్తు పరిశుద్ధులై ఉండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది మనకి. ఆజ్ఞాతిక్రమమే పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆ పాపములను తీసివేయుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమైన ఉంటుంది. 1 యోహాను పత్రిక 3:4 నుంచి చదువుకుంటా మాటలు ఉంటాయి. ఆ పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైను. ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు. 1 తిమోతి పత్రిక 1:15 అదే అంటాడు పౌలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లూకా అంటాడు 19:10 నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అంటుంది. మత్తయి అంటాడు 9:6 పాపమును క్షమించే అధికారం భూమి మీద మనిషి కుమారుడికి ఉందంటాడు. 1 యోహాను 3వ పత్రిక 4 నుంచి చదువుకుంటే ఆ పాపములను తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. ఇన్ని వాక్యాలు కనపడుతుంటే బైబిల్ నిండా ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో యేసు. ఇన్ని వాక్యాలు కనపడుతుంటే వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు లోకంలో ఎక్కువైపోయారు.
ఆలోచించండి ఒకసారి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎవరండి? దేవుడిలో ఎంత మాత్రము చీకటి లేదండి బాబు, చీకటి లేదు. దేవుడు పాపము లేనివాడు దేవుడు. అసలు పాపం చేస్తే దేవుడేంటి? పాప స్వభావం కలిగితే దేవుడేంటి? పాప నైజంతో ఉంటే దేవుడేంటి? చెప్పండి, ఆలోచించాలి. దేవుడు అనేవాడు చీకటి లేనివాడు, దేవుడు అనేవాడు పాపము లేనివాడు. అలాంటి దేవుడు ఎవరైనా మన పుస్తకాలు, సకల శాస్త్రాలు మనం పరిశీలించిన, సకల గ్రంథాలు చదివిన యేసు తప్ప మరొకరు లేవు. అందుకనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళకి మతి లేక పెట్టలేదు, మహాజ్ఞానం కలిగిన వాళ్ళు పెట్టారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఎందుకు పెట్టారు? ఆయన శక పురుషుడు, ఆయన యుగ పురుషుడు, రెండు కాలాలకు మధ్యవర్తి. అయిన వాళ్ళకి మధ్య లేక పెట్టారనుకున్నారా? పెట్టిన వాళ్ళు మామూలు కాదు, గొప్ప జ్ఞానవంతులు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రతి పుస్తకంలో, స్కూల్లో మనం మొదటి క్లాసు నుంచి మనం ఎంత చదువుకున్నా ప్రతి దాంట్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని హిస్టరీ ఉంటుంది. ఈ క్రీస్తు పూర్వం ఈ క్రీస్తు శకను తీసివేయాలని అనేక మంది శత విధాల ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. తీసేస్తే ఏమవుద్ది? తీసేస్తే ఏమవుద్ది అని చెప్పండి. ఏమైనా అయిపోద్దా క్రీస్తుకి? క్రీస్తు బిడ్డలకే? క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని పెట్టింది ఎందుకు పెట్టారంటే, ఈయన పవిత్రుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన వెలుగై ఉన్నాడు, ఈయనలో ఏ దోషము లేదు, ఈయనలో ఏ కపటము లేదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో అదే అంటాడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన నోట ఏ కపటము లేదండి. పేతురు గారు మాట దేవుడు గుర్తు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మరి మనలో పాపం ఉందా? మన నోట్లో కపటం ఉందా? చాలామంది ప్రార్థన ఏ పెదవులతో చేస్తారని బైబిల్లో? కపటమైన పెదవులతో చేస్తారంట. దావీదు అన్నాడు, ప్రభువా నా ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదు అంటే అర్థం ఏంటి? కపటమైన పెదవుల నుంచి చేస్తారు. వెలుగుని ఇష్టపడరు వాళ్ళు, వెలుగు దగ్గరికి వస్తారు, నమ్ముకుంటారు దేవుణ్ణి, యేసుని నమ్ముకుంటారు, కానీ అంతా కపటం. వెలుగు దగ్గరికి వస్తారో వెలుగుని నమ్ముకుంటారు, అయితే వెలుగులో నిలబడలేరు. వెలుగులో నిలబడాలంటే ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మశక్తి సహాయం కావాలి. వెలుగులో నిలబడటం వేరు, వెలుగు యొద్దకు రావటం వేరు. మీరందరూ వెలుగు దగ్గరికి వచ్చారు. ముగింపు మాట, మీరందరూ వెలుగు యొద్దకు వచ్చారు. వెలుగులో నిలబడుతున్నారా? ఈరోజు మీ గుండెల మీద చేసుకుని పరీక్షించుకోండి. వెలుగు త్రోవలను గుర్తుపట్టారా? వెలుగు మార్గాలను గుర్తుపట్టారా? ఆ త్రోవల్లోనే, ఆ మార్గాల్లోనే నడుస్తున్నారా? దానిలోనే నిలబడ్డారా? గుర్తు చేసుకున్నావు సారి. నువ్వు వెలుగు సంబంధివో చీకటి సంబంధివో, వెలుగులో స్థిరంగా ఉన్నవా? ప్రకటన 2వ అధ్యాయం ఉంటుంది, మరణము వరకు నమ్మకంగా జీవించు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. మనం ఎప్పుడైనా చచ్చిపోవాలి, అవును కదా? ఎప్పుడైనా చచ్చిపోవాలి. అదే వెలుగులో ఉండి చచ్చిపోతే మనకు పరలోకం, చీకటిలో ఉండి చచ్చిపోతే చీకటి, బిలాము, భయంకరమైన చీకటి, నిత్య నరకాగ్నిలో వెళ్ళిపోతాం. మీ గుండెల మీద రాసుకోండి ఈ మాట. ఎప్పుడైనా చచ్చిపోతాం, మనం చచ్చిపోతాం. బతుకుతామా? మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాడు యాకోబు. కాబట్టి మనం ఎప్పుడైనా చచ్చిపోతాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో ఏ మనుషుడికి తెలియదు. ఆవిరి వంటిది. చచ్చిపోయే ముందే వెలుగులో ఉండి యేసులో ఉండి చచ్చిపోదాం. అదే అన్నాడు పౌలు గారు. తన మరణ దినమును సమీపించినప్పుడు ఏమన్నా తెలుసంటే 2వ తిమోతి పత్రిక పౌలు గారు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయిపడుచున్నాను, నేను వడలిపోయే కాలము సమీపమైంది, మంచి పోరాడను, నా విశ్వాసాన్ని కాపాడుకోనను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది మరణ వాంగ్మూలం అంటే. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తును నమ్ముకున్న నీవు మరణ వాంగ్మూలం అలా ఉండాలి. పాపంలో బ్రతికి పాపంలో చచ్చిపోతే చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి మన మరణ వాంగ్మూలం ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు మరణ వాంగ్మూలం ఎలా ఉంది? సిలువలో
నా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. మరి నీ ఆత్మ దేవుడు తీసుకోవాలంటే నీ ఆత్మకి భ్రష్టత్వం పట్టకూడదు, నీ ఆత్మకి పాపం పట్టకూడదు, నీ ఆత్మకి కళంకం పట్టకూడదు. ప్యూర్ పరిశుద్ధమైనదిగా ఉంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మను కూడా ఆయన తీసుకుంటాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.